మినిట్స్ మీరు వేరే వాళ్ళ లైఫ్ లో తొంగి చూడాలి అనే ఆప్షన్ వచ్చినప్పుడు మీరు ఎవరి లైఫ్ లో ఏం చూడాలనుకుంటారు అసలు ఏంటి? నేనైతే What you ఎవరి లైఫ్ లో ఏం చూడాలనుకోనండి నిజంగా. కానీ మన లైఫ్ మనం చూసుకుంటే హ్యాపీ. ఇది మీ రియలైజేషన్ క్యారెక్టర్ క్యారెక్టర్ చేసిన తర్వాత బాగా తెలుసుకున్నది ఆ విషయం. ఓకే. చూసే కొద్ది టెన్షన్స్ ఎక్కువ అంటారా? అసలు అబ్జర్వర్ గా ఉండిపోవచ్చు కదా, వాట్స్ రాంగ్? టెన్షన్స్ కాదు, ప్రాబ్లమ్స్ అనుకుంటా. ప్రాబ్లమ్స్ అండ్ ఇంకోటి ఏంటంటే అండి 24 hours లో మీరు 4 నిమిషాలు చూసి ఆ 4 నిమిషాలను బట్టి ఒక వ్యక్తిని జడ్జ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కూడా అయ్యి ఉండొచ్చు కదా. ట్రూ. అలా సో మీరు చూసేది ఏంటి? ఫ్యూచరా, పాస్టా, ప్రెజెంట్? వెయిట్ చేయండి, ఇంకో జస్ట్ 1 week కదా. అంటే పెద్ద పాయింట్ మాకు ఇది తెలియాలి కదా. వాట్ ఈస్ దట్? లైక్ యూ విల్ వాచ్ వాట్ ఈ రోజు ఏం జరుగుతుందో వాళ్ళ చూస్తారా? జీవితంలో ఏం జరుగుతుందో 4 నిమిషాలు. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఇంకో చోట ఎక్కడో ఉన్నాను, మీ జీవితంలో ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు నేను చూడగలను. ముందే చూసేస్తారా? ఓ 4 minutes చూడగలను ఎవ్రీ 12 hours లో. ఓ ఓకే అలా ఓకే. ముందట్లా ఇప్పుడు లైవ్ లో మిమ్మల్ని చూసి ఇప్పుడు నేను ఎక్కడో ఉంటాను, నేను అమెరికాలో ఉంటాను, అమెరికాలో ఉండి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇంటర్వ్యూలో మీ పర్స్పెక్టివ్ లో చూడగలను. మిమ్మల్ని చూడలేను మళ్ళీ, ఓకే. మీ ఐస్ నుంచి వీళ్ళని ఇప్పుడు మా ముగ్గురిని చూడగలను అట్లా. సో ఇప్పుడు మనకు జనరల్ గా సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ పెడితే వాళ్ళు తెలిసిన వాళ్ళవి చూడగలరు, కానీ మీరు స్ట్రేంజర్స్ వి కూడా చూడగలరు. బట్ అది CCTV సీసీ కెమెరా 24 hours ఉంటుంది కదా. సీసీ కెమెరా 24 hours, Yes, ఇది జస్ట్ exactly. 4 minutes కదా. సో ఈ ఆప్షన్ మీకుంటే రియల్ లైఫ్ లో ఇలాంటి ఒక వరం వస్తే మీరు ఎవరినన్నా ఆ వరమే వద్దు అని నేను కోరుకుంటా. ఇంత భయంకరమైన నాకు experience ఆ? అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఎవరి లైఫ్ లో తొంగి చూడడం. దాంతో వచ్చే ప్రమాదాల గురించి ఆలోచిస్తే అసలు ఇంకా వద్దంటా నేను. అంటే ఇంత భయంకరంగా ఎఫెక్ట్ అవుతారు అనుకోలేదండి నిజంగా. అవుతారు, అఫ్ కోర్స్ అవుతారు. అవుతారు. అంటే ఒక హ్యాండ్ తోనే క్లాప్ అవ్వదు అంటారు కదా. సో ఇట్స్ నాట్ గుడ్ టు పీప్ ఇన్ టు అదర్స్ లైఫ్స్, ఎస్పెషలీ లైక్ దిస్ సీక్రెటివ్ వేలో. అది తెలియకుండా చాలా ఓకే దారుణమైన ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు మీకు. అంటే అదే సేమ్ క్వశ్చన్ మీకు అడిగితే మీరేమంటారు? మీరెవరి లైఫ్ లో తొంగి చూడాలని అనుకుంటారు? నేను నా లైఫ్ లో చాలా బిజీగా ఉన్నా. సో Ah. actually I don't have much time to. She has by hearted this line. No, not at No, all. మంచిదే నేను అది. ఇది expect That's a చేయలేదు, very like- good thing. మీరు నన్ను అడుగుతారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మనం మన లైఫ్ లోనే చాలా ఉన్నాయి కదా Exactly. చేసుకోవడానికి. మీరు ఈ సీజన్ బిగ్ బాస్ చూస్తున్నారా? అప్డేట్స్, దట్స్ ఇట్. Okay. యా. సో తెలుసుకుంటున్నారు కదా వేరే వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది. బికాజ్ ఇప్పుడు మేము ఇలా తెలుసుకుంటున్నారు. ఇంటర్వ్యూ Because she's working, no? She has to. యా, దట్స్ ద పాయింట్ ఐ హావ్ టు డూ. మీరు చూడరు కానీ అలా చూసే వాళ్ళని పట్టుకొని జైలు వేస్తా అంటారు కదా. ఆయనకి ఎలా తెలుస్తుంది? మనకి ఎక్కడ వరకు ఇన్ఫర్మేషన్ కావాలి అక్కడ వరకు మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోతుంది. Yes. ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత మనం ఏం చేయాలో మనకు తెలియదు. సో నథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని ఒక చెప్తున్నా. Hmm. బిగ్ బాస్ టాపిక్ వచ్చింది కాబట్టి Mhm. నేను 7 weeks హౌస్ లోపల ఉన్నా. Mhm. కొన్ని రోజుల కోసం నేను బయట పోయినా, Hmm. బయట పోయి మళ్ళీ లోపలికి వచ్చిన. సో ఇప్పుడు నేను బయటకు వెళ్ళిన తర్వాత కొన్ని ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది, అది నేను తీసుకొచ్చి మళ్ళీ లోపలికి వచ్చా. ఆ ఇన్ఫర్మేషన్స్ వల్ల నాకు మొత్తం మైనస్ అయింది. అది నాకు గేమ్ లో ఏం ఉపయోగపడట్లేదు. ఆ ఇన్ఫర్మేషన్ నాకు మైండ్ లోకి ఎందుకు వచ్చింది నాకు తెలియదు. ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ ఉన్నా లోపల. ఫస్ట్ నేను క్లారిటీతో ఉండే, ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ ఉన్నా. అది కరెక్టా ఇది కరెక్టా అని. దిస్ ఇస్ వెరీ ట్రూ. మనకి ఎక్కువ తెలిసినా కూడా ఇబ్బందే కదా, ఇబ్బంది. నేచురల్ గా ఉండలేము ఇంకా. అవును అవును. నేను 4 minutes కాదు, నేను ఎక్కువ చూసాను. Ah. సో నేను ఏ ఇబ్బంది పడ్డానో నాకు, నేను వాళ్ళ సినిమాలో చూసాను, నేను రియల్ లైఫ్ లో చూసాను నేను. సో మనకి ఎక్కడి వరకు ఇన్ఫర్మేషన్ తెలియాలి అక్కడ వరకు ఇన్ఫర్మేషన్ వస్తే చాలు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఇట్స్ నాట్ గుడ్. మనకు తెలిస్తే మంచిదే కదా అని నా పాయింట్. లైక్ ఫ్యూచర్ గురించి. Maybe future, but this is not the future. This Okay. Nayan ki he sees the present, not the future. Only present, అది కూడా 4 నిమిషాలు మాత్రమే. యా యా యా. సో ఆ 4 నిమిషాల్లో చూసింది అది నిజం అనుకోవచ్చు కదా. ఇప్పుడు అరే వీళ్ళు ఇట్లా ఉన్నారు, ఆ 4 నిమిషాల్లో ఒకటి ఉంటుంది, బిలీవ్ నథింగ్ యూ హియర్ అండ్ హాఫ్ ఆఫ్ వాట్ యూ సీ అంటారు కదా. సో అట్లా అన్నమాట నయన్ కి.